రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు చిన్న చందువా చేపల కూర లేదా చందువా ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చేపను పాంఫ్రెట్ ఫిష్ అని కూడా అంటారు. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: చిన్న చందువా చేప ముక్కలు 7, ఉల్లిపాయలు 3 లేదా 4 కట్ చేసి పెట్టుకోండి, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 8. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలను పేస్ట్ చేసి పెట్టుకోండి. గసగసాలు 1 టేబుల్ స్పూన్, గ్రేటెడ్ కోకోనట్ 1 టేబుల్ స్పూన్ పేస్ట్ చేసి పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మబద్ద 1, నూనె 4 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. చిన్న చందువా చేప ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం. శుభ్రం చేసి ఉంచిన చేప ముక్కలను ఒక ప్లేట్లోనికి తీసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం వీటిని వేసుకొని ముక్కలకు ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా అప్లై చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసాన్ని కూడా చల్లుకోండి. ఇలా నిమ్మరసం కూడా బాగా అప్లై చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేషన్ చేయండి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఫ్రెష్ కరివేపాకును కొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి అడుగంటుతుంది. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి ఉంచుకున్న చేపలను వేసి ఒక 1/2 నిమిషం పాటు వేగించండి. ఒక 1/2 నిమిషం తర్వాత చేప ముక్కలను రెండవ వైపునకు తిప్పుకోండి. అలా తిప్పినప్పుడు నెమ్మదిగా తిప్పండి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఈ చిన్న చందువా చేపలు ఎప్పుడైనా దొరుకుతాయి, రెగ్యులర్గా మాత్రం దొరకవు. ఇది సముద్రపు చేప. రెండవ వైపునకు తిప్పిన తర్వాత సిద్ధం చేసి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి కొబ్బరి పేస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అలా అయితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని గరిటతో తిప్పకుండా ఇలా 2 వైపులా పట్టుకుని రౌండ్గా తిప్పండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి రొటేట్ చేసుకుని కొంచెం గరం మసాలాను యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టనవసరం లేదు. మనం గరిట పెట్టకుండా ప్రతిసారి ఇలా రొటేట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలితే కూర రెడీ అయినట్లు లెక్క. చేపల కూరకు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయిల్ పైన తేలితే కనుక చేపల కూర రెడీ అయినట్లే. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. నార్మల్గా చేపల కూరలో చింతపండు యాడ్ చేస్తాం. ఈ చందువా చేప ఇగురులో మాత్రం చింతపండుని యాడ్ చేయము. చిన్న చేపలైనా పెద్ద చేపలైనా ఇదే ప్రాసెస్లో కూరను తయారు చేసుకోవచ్చు. చూసారు కదా టేస్టీగా ఉండే చందువా చేప కూర. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.